నమస్కారం. వెల్లనెస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ శివశంకర్. 8, 9 తేదీల్లో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపు. వినుకొండ పట్టణంలోని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని శ్రద్ధగా పనిచేయాలని, పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సౌకర్యాలు చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ శివశంకర్, నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, ఆర్డీఓ, డిఎస్పీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి పండుగ జరుగుతున్న పనులు వివరాల గురించి జిల్లా కలెక్టర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం కొండపై జరుగుతున్న పనులను డిస్ప్లే స్క్రీన్ మీద తిలకించారు. అదేవిధంగా పండుగ సందర్భంగా వినుకొండ కొండ క్రింద కొన్ని విద్యుత్ ప్రభలతో కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేశారని, భక్తులు పెద్ద సంఖ్యలో తొలి ఏకాదశికి విచ్చేసి పండుగను విజయవంతం చేయాలన్నారు. చాలా పెద్ద మనసుతో ఎస్పీ గారికి అందరికీ కూడా ప్రాపర్గా సూచనలు కూడా ఇచ్చారు. ఎవరికి కూడా ఇక్కడ ఎటువంటి వారితో సంబంధం లేకుండా, ఇక్కడ మనకి దేవుడు ప్రధానం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి ప్రాబ్లం వాళ్ళకి పెట్టుకునే విధంగా వాళ్ళకి స్థలం కూడా కేటాయించడం జరిగింది. వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, కచేరీ, ఒక సాంస్కృతిక శోభ ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆ ప్రాంగణంలో కనబడేటట్టుగా కూడా ప్లాన్ చేశాము. ఇవన్నీ కూడా అలాగే లైటింగ్ కానీ, ఘాటు చుట్టూ మీకు 250 ట్యూబ్లైట్స్తో ఒక మొత్తం దారి పొడుగున లైటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి 250 మీటర్లకి ఒక డ్రింకింగ్ వాటర్ పాయింట్ కానీ, సుమారు 70,000 ఫుడ్ ప్యాకెట్స్ కానీ, ఇలా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, పవర్, అలాగే భక్తులు క్యూ లైన్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అవన్నీ మెయింటైన్ చేయడం కానీ, ఇలా అనేక యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా పెద్ద స్థాయిలో విచ్చేసి ఎందుకంటే మన ప్రాంతంలో జరుపుకుంటున్న పండుగ కాబట్టి మనందరం చేయి కలిపి ఈ పండుగని మనం ఒక విజయోత్సవం దిశగా మనం తీసుకువెళ్ళాలి. కాబట్టి అందరూ గమనించి ఈ రామలింగేశ్వర స్వామి ఏకాదశి తొలినాలోత్సవాన్ని మళ్ళీ ఒక దిగ్విజయంగా, అంటే ఒక కాలక్రమంలో ఇది గుర్తుండిపోయే విధంగా ఒక మంచి ఉత్సవంగా చేయాలని కోరుతూ అందరికీ కూడా జిల్లా కలెక్టర్గా మన ప్రభుత్వ యంత్రాంగం తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ మీటింగ్ కవరేజ్ చాలా బాగా వచ్చింది. సెకండ్ మీటింగ్ కవరేజ్ ఇంకా అద్భుతంగా వచ్చింది. ఈరోజు మనం 3వ మీటింగ్ పెట్టుకున్నాం. ఇవన్నీ ఒకెత్తైతే మనకు పండుగ అంటే ముందు రోజు శనివారం మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మెయిన్ పేపర్లో రావాలి. మెయిన్ పేపర్లో మన డిస్ట్రిక్ట్ మెయిన్ పేపర్లో ఫ్రంట్ రావాలి. రేపు ఇంత ఏకాదశి తొలినాలోత్సవం ఇలా జరుగుతుందని చెప్పేసి మనకు వస్తే ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఆధ్యాత్మికమైన విధానంతో మనందరం కూడా మనందరం ఒక రకంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మనం ప్రజలు కూడా చెప్పాలి. ఇంత మంచి యాక్టివిటీ, ఇంతమంది మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానిక ప్రజలందరూ ఒక ఇనిషియేషన్తో ఒక చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరు అది మాత్రం బాగా ప్రచారం చేయాలి. సో ఇంకా మరొకసారి జిల్లా కలెక్టర్గా నా విజ్ఞప్తి, ఒక మంచి కార్యక్రమం ఆదివారం ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో, వినుకొండ పట్టణంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జరగబోతుంది. అక్కడ ఇంతకుముందు లేని విధంగా ఒక అఖండ జ్యోతి అన్నది మన సాయంత్రం అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అలాగే గిరి ప్రదక్షిణ అన్నది కూడా ఎప్పుడు భక్తులు వినుకొండ కొండ చుట్టూ ప్రదక్షిణ అన్నది కూడా ఉదయం నుంచి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఎస్పీ గారు, నేను గతంలో కొన్ని రోజుల కింద మీటింగ్ పెట్టి చాలామంది అధికారులకు అక్కడ చేయవలసిన యాక్టివిటీస్ అన్నీ కూడా చెప్పి ఒక డైరెక్షన్స్ అన్నది ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది సమీక్షించుకోవడానికి ఈరోజు మళ్ళీ వినుకొండకు వచ్చి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో 90% పనులన్నీ కూడా మనం ఏదైతే గతంలో ప్లాన్ చేసుకున్నా ఆ విధంగా జరిగాయి. అలా చేసినందుకు నేను, ఎమ్మెల్యే గారు, మా అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. సో ఇంకా ఏవేవైతే ఇంకా ఈ ఫైనల్ దశలో, ఆఖరి దశలో ఈ పనులు ఉన్నాయో అవి కూడా ఇంతే చొరవతో, ఇంతే ఆసక్తితో ఇంకా చేసుకుంటూ వెళ్ళి
మన దగ్గరికి రాబోయే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలని కోరుతున్నాను. ప్రజలందరూ కూడా అక్కడ ఘాట్ రోడ్డు కానీ ఇక్కడ ఒక చిన్న చెరువు అంటే అసలు వినుకొండ ప్రజలకు తాగునీటి సమస్య చాలా అధికంగా ఉండేది. అటువంటి దాన్ని ఒక 250 ఎకరాల చెరువు వచ్చేసి ఇప్పుడే ఆ వీడియో అవి కూడా చూస్తే చాలా ఆనందం వేసింది. మన కొండ మీద నుంచి చూస్తే ఆ చెరువు కూడా కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకి రామాయణంతో ముడిపడి ఉన్న దేవస్థానం అన్నమాట. సో రామలింగేశ్వర స్వామి, అందువల్ల ఈ అన్నిటికీ ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ప్రకృతి పరంగా అన్నిటికీ ఒక విశిష్టమైన ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అఖండ జ్యోతి దర్శనాన్ని అలాగే రామలింగేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకొని ఈ ఏకాదశి తొలినారోత్సవాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోయే ముందు రుచులు ఎందుకని ఇంకా మేము చాలా కొంచెం దాచిపెట్టి ఉంచాం మన సర్ప్రైజెస్ అని. అక్కడ ఏంటంటే ఈరోజు గౌరవ మన కలెక్టర్ గారు మన వినుకొండ తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆయన చాలా చొరవ చూపించి మన వినుకొండ నియోజకవర్గానికి మన పల్నాడు జిల్లాకి ఒక మంచి గౌరవాన్ని అందించే విధంగా ఈరోజు అది మినిట్స్ రాసి అది ప్రభుత్వమే ఆ ఉత్సవాలు జరిపించే విధంగా కోటప్పకొండ, అమరావతి స్వయంగా మన కలెక్టర్ గారు అందులో ఇది కూడా పొందుపరిచి ప్రభుత్వం తరఫు నుంచి చేసినందుకు ఆయనకు మొదటగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వినుకొండ ప్రజల తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇది ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర. అందులో ఆ 2 మీటింగుల్లో చెప్పినటువంటి ఆ విధానాలు, ఆ విషయాలు అన్నీ అందరూ పరిగణలో తీసుకొని ఆఫీసర్స్ అందరూ కూడా ఎలక్ట్ అయ్యి బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ అధైర్యపడాల్సిన పని లేదు. కొండపైకి హ్యాపీగా వెళ్ళే విధంగా ఎక్కడ మీరు సందేహించిన అవసరం లేదు. అన్ని భద్రతలు తీసుకునే విధంగా కలెక్టర్ గారు అన్ని విధాల దాన్ని పూర్తిగా ఆయన కంట్రోల్లో తీసుకొని చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆయన చేసినటువంటి ఆ ఆలోచన అది మర్చిపోలేని ఆలోచన. మీరందరూ కూడా నిర్భయంగా రావచ్చు. బ్రహ్మాండంగా ఆ అఖండ జ్యోతిని, అదేవిధంగా మన రామలింగేశ్వర స్వామి దర్శనాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ రోడ్డుని అవన్నీ కూడా పరిశీలన చేసుకోవచ్చు. అందరూ భారీగా మన జిల్లా నుంచి, పల్నాడు జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ ఉంటారు. ఎక్కడ ఇబ్బంది లేని విధంగా చూస్తారు. వారు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు బాగా జరుగుతాయని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 8, 9 తేదీల్లో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ కార్యక్రమాలకు వినుకొండ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున శాలివాహన సంఘం సోదరులు రావాలని శాలివాహన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మండెంపూడి పురుషోత్తం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు గతంలో కంటే ధీటుగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ఈ నెల 8 మరియు 9వ తారీఖు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు వైఎస్ఆర్ పార్టీ జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి నన్ను శాలివాహన కార్పొరేషన్ చైర్మన్గా వినుకొండ నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం పంపించడం జరిగింది. ఈ రోజున ఈ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి మా కుమ్మరి శాలివాహన సోదరులందరితో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరితో కూడా మాట్లాడి గత 2 రోజుల నుంచి ఇక్కడ మాట్లాడి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్లీనరీ సమావేశం పెట్టడం జరిగింది. దీన్ని భారీ స్థాయిలో పెడతం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అనే ఆలోచనతో ఖచ్చితంగా బీసీలకి మన ప్రభుత్వం వస్తే
న్యాయం చేస్తానని చెప్పి మాట ప్రకారం ఆ రోజున ఏలూరు సభలో రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేస్తూ 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 56 కార్పొరేషన్లకు సంబంధించి కూడా నన్ను శాలివాహన కుమ్మర కార్పొరేషన్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా మీరందరూ గమనించాలి, ఖచ్చితంగా గత ప్రభుత్వాల్లో కూడా ఎన్టీ రామారావు గారు బతుకున్న అప్పుడు ఎంతో కొంత కొద్దిగా బీసీలందరినీ కూడా రాజకీయ చైతన్యం కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొన్ని ఫెడరేషన్లు పెట్టడం జరిగింది, ఒక 9. దాంట్లో కూడా ఆ శాలివాహన, ఒడ్డెర, ఉప్పర, దుర్గేతుల, బోయ, వాల్మీకి, దర్జీలు అని ఫెడరేషన్ కులాలకు సంబంధించి ఫెడరేషన్ జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలిసిన విషయమే, ఏ విధంగా బీసీలను అణగదొక్కాలో ఆ విధంగా ఒక కమ్యూనిటీని పక్కన ఇది చేసుకొని బీసీలను ఎదగనీయకుండా రాజకీయం ఇది చేయకుండా కూడా చంద్రబాబు నాయుడు జరగడం జరిగింది. ఉదాహరణ కూడా మీకు చెప్పాను, నాయ బ్రాహ్మణులను మీకు తోకలు కత్తిరిస్తానంటాం, ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా అదేవిధంగా జడ్జీల విషయంలో కూడా సుప్రీంకోర్టు కానీ వీటికి సంబంధించి జడ్జీలను కూడా బీసీలను పెట్టడానికి లేదనేది కూడా స్వయంగా కూడా అతను చెప్పడం జరిగింది. ఇట్లాంటి విధంగా కూడా ఈ విధంగా చేసి బీసీలను అనగదొక్కడం జరిగింది. మీరు ఇంకోటి కూడా గమనించాలి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది. 13 జిల్లాలు కూడా ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు, నేను ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలను ఆదుకుంటానని చెప్పి. ఆ మాట ప్రకారమే ఈ రోజున రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ సీట్ల విషయంలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 26 మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీలని మినిస్టర్ చేయడం జరిగింది. పట్టణంలోని స్థానిక నష్టపట్ట రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి వారి ఆధ్వర్యంలో ప్రార్థన గోపుర ప్రతిష్ట మహోత్సవములు ఘనంగా జరిగాయి. ప్రార్థన గోపుర ప్రతిష్ట కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు బేతం శ్యాంప్రసాద్ అధ్యక్షత వహించగా, బెంగళూరు నుండి విచ్చేసిన దైవజనులు బిషప్ డాక్టర్ రంగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రార్థనా గోపురాన్ని ప్రతిష్ఠ చేశారు. ముందుగా సంఘ కాపరి రెవరెండ్ పట్రా ఫిలిప్ ప్రార్థించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా ప్రార్థనా గోపురాన్ని ప్రతిష్ఠిత చేసిన అనంతరం బిషప్ డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న వినుకొండ ప్రాంతంలో ఇటువంటి ప్రార్థనా గోపురాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం వినుకొండ కొండ ఘాట్ రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ సేవకులు మాల్యాద్రి తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 30,000 మందికి పైగా ఏర్పాటు చేయనున్నామని, కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డు కింద ఉన్న అన్న సంతర్పణ కార్యక్రమాన్ని స్వీకరించాలన్నారు. భక్తులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా గోడ ప్రతులను ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున తొలి ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యాలను ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా 30,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున భక్తులందరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క గోడ ప్రతులను మన వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ అందరి సహకారంతో త్వరితగతిన మరి కొండకి అధికారికంగా అభివృద్ధి పనులన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం అద్భుతంగా కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా 50 మంది భక్తులకు మరొకసారి తెలియజేస్తున్నాం. మరి కొండపైన అఖండ జ్యోతి కార్యక్రమాన్ని, మరి కొండకి ఘాట్ రోడ్ మొట్టమొదటి భాగంలో అన్నదాన కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసి ఈ యొక్క స్వామివారి వైభవాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించవలసిందిగా, స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా, మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరు కూడా కళ్ళారా చూసి మరి స్వామివారి
కృతజ్ఞతలు తెలియజేస్తుండగా 50 మంది భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున తెలియపరుస్తున్నాం. ఈ నెల 10వ తేదీన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ముందుగా వినుకొండ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరలో పూర్తయ్యాయని, తొలి ఏకాదశి పండుగకు నియోజకవర్గంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా వినుకొండలో జరుగుతున్న తొలి ఏకాదశి పండుగకు వినుకొండ కొండ కింద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, చైర్పర్సన్ డాక్టర్ షకీలా దస్తగిరి, దేవాదాయ శాఖ అధికారి తెలియజేశారు. ముస్లిం సోదరులకి ముందుగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా వినుకొండ నియోజక ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటూ, మరి తొలి ఏకాదశి బక్రీద్ పండుగ ఒకే రోజు రావడం చాలా సంతోషం. ప్రజలందరూ పండుగ జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఘాట్ రోడ్డు నిర్మాణం కానివ్వండి, గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణం కానివ్వండి, అఖండ జ్యోతి వెలిగించడం కానివ్వండి, ఈ వినుకొండ తొలి ఏకాదశి పండుగని అఫీషియల్గా కోటప్పకొండ, అమరావతి అవి రెండు మన పల్నాడు జిల్లాలో అఫీషియల్ తిరునాళ్ళుగా జరుపుతుంటే, ఇప్పుడు తొలి ఏకాదశిని కూడా ప్రభుత్వమే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ వినుకొండ తిరునాళ్ళని అది గెజెట్ చేయటం జరిగింది. అది అన్ని విధాల మరి ప్రభుత్వం అధికారులందరూ కూడా ఉండి చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఎక్కడ కూడా సందేహించిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు చేశారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా మరి 10 ఎలక్ట్రిక్ ప్రభలు అన్నీ కూడా ఇవాడ బాగా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అదే పాట కచేరీలు ఏర్పాటు చేశారు. అన్ని విధాలా చాలా మంచిగా ఉంటుంది. అందరూ భక్తులందరూ కూడా తరలి రావాలని అఖండ జ్యోతిని మరి మొట్టమొదటిసారిగా మనం ఎక్కడ అరుణాచలంలో 72 సంవత్సరాల క్రితం పెట్టారంట. ఆ తర్వాత ఏ పర్వతం మీద లేదు, వినుకొండ పర్వతం మీదనే ఈ అఖండ జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. కరెక్ట్గా 10వ తారీఖు 6:30 అఖండ జ్యోతిని వెలిగించబడుతుంది. అందరూ కూడా చూసి తరించాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటుంది. మనకి అలా తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ పట్టణానికి అందరికీ తొలి ఏకాదశి సందర్భంగా అనేది చాలా పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఆ రోజు బక్రీద్ వచ్చింది. సో బక్రీద్ సందర్భంగా వారికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇక్కడ కులము మతము లేకుండా తొలి ఏకాదశిని అనాదిగా ఇక్కడ ఈ పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ సెలబ్రేషన్లో కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఈ తొలి ఏకాదశికి మనం అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్భంగా కొండపైకి కానీ తొలి ఏకాదశి పండుగ కానీ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. ఈ సంవత్సరం కరోనా మనం జయించాం కాబట్టి భారతదేశం పకడ్బందీగా, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ బాగా అప్లై చేసి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనకు రాకుండా తరిగిపోగలిగాము. సో ఈ సందర్భంగా ఈ తొలి ఏకాదశి వచ్చిన సందర్భంగా ఈ పండుగని ఘనంగా జరుపుకోవడానికి మన స్థానిక శాసనసభ్యులు గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మన పాలకవర్గము, చైర్మన్ గారు అందరూ ఏకదాటిగా శ్రమించి మంచి పండుగ వాతావరణం కలుగజేశారు. ఈ పండుగకి నిర్భయంగా ఘాట్ రోడ్ మీద బారికేడ్లు అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రజలందరూ విరివిగా వచ్చి ఈ యొక్క రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కృపకు మీరు అందరూ పాత్రలు కావాలని చెప్పి మేము మన మున్సిపల్ పట్టణం తరఫున మున్సిపల్ కమిషనర్గా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయంటే ప్రసాదాల దగ్గర నుంచి సేఫ్, సెక్యూరిటీ, వాటర్, తర్వాత బారికేడ్స్, లైటింగు, అక్కడ కొండపైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అఖండ జ్యోతికి ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే హిమాలయ గురూజీ వారు ప్రత్యేకంగా ఈ యొక్క వినుకొండకి మంచి జరగాలని చెప్పి
వినుకొండ ప్రజలకు మంచి జరగాలి, ఈ యొక్క గ్రామానికి మంచి జరగాలని చెప్పి ఆయన అఖండ జ్యోతి వెలిగించడం జరుగుతుంది. ఈ అఖండ జ్యోతి వెలిగిన ఎంత ప్రక్క అయితే ఈ అఖండ జ్యోతి యొక్క వెలుగులు ప్రసారిస్తాయో అంత దూరం కూడా వినుకొండ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించాడు. సో ఆయన ఆకాంక్ష రామలింగేశ్వర స్వామి దేవాలయం నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ఈ అఖండ జ్యోతిని సందర్శించుకోవడానికి, ఈ రామలింగేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడానికి మీరందరూ కొండపైకి వచ్చి ఈ యొక్క సకల సౌకర్యాలు చేసిన ఉపయోగించుకొని మీరందరూ దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. రాబోయే పండుగలు బక్రీద్కి తొలేకాదశి శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఈసారి తొలేకాదశి చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కరోనా వల్ల ఆ పండుగ జరుపుకోలేకపోయాము. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మొదటిసారిగా మనకి మొదటి పండుగ మంచినీటి సమస్య తీరడం, తర్వాత రెండో పండుగ ప్రత్యేకత తొలేకాదశి. ఇప్పుడు ఈసారి మనకి మెట్ల మార్గం లేకుండా ఘాట్ రోడ్డు మార్గంలో మనం వెళ్ళడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము ప్రతిరోజు పర్యవేక్షిస్తూ సౌకర్యాలు ఏర్పాట్లు అన్నీ చూడడం జరిగింది. బారికేడ్స్ ఉన్నాయి, మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రిక్ పోల్స్ అరేంజ్ చేసి లైటింగ్ అంతా అరేంజ్ చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దర్శనార్థం వచ్చి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళగలరు. రెండవది బ్యూటిఫికేషన్లో భాగంగా వినుకొండని కూడా తీర్చిదిద్దాము. సో ఈ కొండ మీద శివాలయం రామలింగేశ్వర స్వామి టెంపుల్ గతంలో ఏ శ్రద్ధ లేకుండా అలా ఉండేది. దాంట్లో ఎక్కగలిగే వాళ్ళు మెట్ల మీద ఎక్కి దర్శనం చేసుకునే వాళ్ళు, ఎక్కలేని వాళ్ళు అట్లాగే కిందే ఉండి ఎక్కువ ధర అని చెప్పండి కిందనే ఉండి దేవుని తలుచుకొని వెళ్ళిపోయే రోజులు అప్పట్లో. సో దాని ఆదాయం కూడా చాలా తక్కువ, దాని డెవలప్మెంట్కి కూడా అవకాశం లేకుండా ఉండింది. అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన ఆధ్వర్యంలో ఈ చరిత్రలో మొట్టమొదటిసారి ఘాట్ రోడ్ నిర్మాణం జరగటం వల్ల, ఆ టైంలో దేవాదాయ శాఖ ఏసీగా నేను ఉండటం వల్ల ఈ మొట్టమొదటి ఘాట్ రోడ్ కట్టినప్పుడు జరిగిన ఫెస్టివల్ చరిత్రలో నిలిచిపోతారు. సో ఆ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అనుకోవడం ఉంటాను దేవాదాయ శాఖ తరఫున, మా ఉద్యోగుల తరఫున. రెండోది భక్తులకి నా వినతి ఏంటంటే, మొట్టమొదట ఘాట్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటు అఖండ జ్యోతి కూడా ఎక్కడా లేని అరుదుగా ఉండే అఖండ జ్యోతి కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ అవకాశాన్ని వదులుకోకుండా భక్తులు లక్షలాదిగా తరలివచ్చు. అందరూ దేవుడి కృపకి పాత్రలు కావాలని దేవాదాయ శాఖ నుంచి నా రిక్వెస్ట్. రెండోది అన్ని రకాల ఏర్పాట్లు, వాళ్ళకి సెక్యూరిటీ కానీ, ఆ తర్వాత ప్రసాదాలు కానీ, ఆ తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సో అందరూ భక్తులందరూ ఈసారి తప్పకుండా వినుకొండ ప్రజలే కాకుండా చుట్టుపక్కల దూరాల నుంచి కూడా వచ్చి దేవుని దర్శించుకొని. నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో మహిళా పోలీసులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంపీపీ మేడం జయరాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మహిళా పోలీసులకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తనిఖీ చేయడంతో పాటు బాల్య వివాహాలు జరిగిన, అక్రమ మద్యం రవాణా జరుగుతున్నట్లు సమాచారం వస్తే ఆయా శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్ గంగా భవానీ ఉన్నారు. ఇంతటితో విజ్ఞాన సమాప్తం. తిరిగి రేపటి వెల్లెన్స్ లో కలుసుకుందాం. నమస్కారం.